హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాబీ టింగ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నారు. మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మనం ఇది వచ్చేసి బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి నామినేషన్ డే, ఫైర్ డే. ఎలా ఉంటుంది ఫైర్? ఎవరెవరి మధ్యలో ఫైర్ ఉంటుంది? ఎవరిని నామినేట్ చేశారు, ఎవరిని నామినేట్ చేయొద్దు, సేఫ్ గేమ్లో ఆడాలనుకుంటున్నారు అనేది మొత్తం దాని గురించి డిస్కషన్ చేద్దాం. మనము వచ్చేసి బిగ్ బాస్లో తేజ లేని లోటు కనిపిస్తుందని చెప్పేసి డిస్కషన్ ఉంటుంది, అది చూద్దాము. నామినేషన్ మధ్యలో ఎవరి పాయింట్లు ఎవరి ఎట్లున్నాయి, ఎవరు నామినేట్ చేశారు, ఎవరు ఎందుకు బిగ్ బాస్ మొత్తం టిస్ట్ అనేది పెట్టాడు, ఏం టిస్ట్ పెట్టాడు అసలుకి, అమౌంట్ ఏమేమి రాసుకోమన్నాడు, మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేశాము, అది ఏమేమి జరిగింది అనేది మొత్తం క్లియర్గా కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. పదండి బిగ్ బాస్ హౌస్లోకి. మనం ఓపెన్ చేయగానే వచ్చేసి సండే ఎపిసోడ్ జరుగుతుంటుంది. అక్కడ వచ్చేసి వాళ్ళు వంట చేసుకుంటుంటారు. అవినాష్ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు. అరే తేజ, నువ్వు లేని లోటు బాగా కనపడుతుందిరా, ఇట్లా అన్నిటికి ఇట్లా ఏదైనా కట్ చేయమన్నప్పుడు అన్న ఇది కట్ చేయి, అది కట్ చేయి, ఇది కట్ చేయి అని చెప్పేసి మాట్లాడటోనివి నీ లేని లోటు చాలా క్లియర్గా కనపడుతుందిరా అని చెప్పి ఇది అవినాష్ అంటూ ఉంటుంటాడు. గౌతమ్ ఇది నబిల్ అంటాడు, ఈ రోజు రేపటి నామినేషన్ తోటి నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్ అంతా అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ అని చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఇది జరుగుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ నైట్ అయిపోతుంది, పడుకుంటారు అక్కడ. పొద్దున లేచేస్తారు. టెంపర్ సాంగ్ తోని స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చేసి హౌస్ లో వచ్చేసి అందరు డ్యాన్స్ చేస్తుంటారు. డ్యాన్స్ చేస్తే అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టైమర్ అనేది ఇన్ఫినిటీ అయిపోతుంది. ఇదివరకు కిచెన్ టైం ఉన్నది కదా, ఆ కిచెన్ టైం అనేది మొత్తము తీసేసి ఇన్ఫినిటీ టైం, ఏ టైంలో కావాలన్నా కూడా స్టవ్ ఆన్ చేసుకున్నా ఆ టైంలో గ్యాస్ వస్తా అన్నట్టు. ఇదివరకు ఏంటంటే గంటల చొప్పున ఇచ్చేవాడు కదా, ఇన్ని గంటలు వాడుకొని బెల్ కొడితే ఆఫ్ ఇస్తారు, బెల్ కొట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తే టైం ఉంటే అప్పుడు టైమర్ అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు మొత్తం ఇన్ఫినిటీ ఇస్తాడు అన్నట్టు. బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ అనే టైం అనేది ఇచ్చేస్తాడు అక్కడ. అది కట్ చేస్తే అది అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ సోఫా మీద అందరు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే గౌతమ్ చెప్తుంటాడు అన్నట్టు, ఇక్కడ మీకు ఎప్పటి నుంచో హెల్దీ బాయ్ అంటున్నావు కదా రోహిణి, నీకు కాబట్టి నీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బిగ్ బాస్ లో హౌస్ లో ఇక ఎన్ని రోజులు దాచినా కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. రోహిణి ఆతృతగా ఏంటిది అన్నట్టు క్యూరియాసిటీగా అడుగుతూ ఉంటుంది అన్నట్టు. ఏంటంటే రోహిణి ఇష్టపడతా అన్నట్టు చేసింది కదా, ఒక బిట్ అనేది కామెడీ బిట్ లాగా చేసింది కదా, మీ ఇంట్లో ఒప్పుకుంటే మా ఇంట్లో ఓకే నాకు అది ఇది అని చెప్పేసి చెప్పింది కదా, లవ్ ఫీలింగ్ అన్నట్టు లెవెల్లో ఒక అంటే కామెడీ పరంగానే అనిపించింది నాకైతే తెలిసి. కానీ అంత అదైతే కాదు వాళ్ళది ట్రాక్ అనేది. ఇంకా రోహిణి చేసింది కామెడీ పరంగా లేకపోతే ఏదో క్యూరిసైడ్స్ తో అనేది చేసింది, ఒక ట్రాక్ అనేది బిల్డప్ చేస్తున్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటారు కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. అక్కడ గౌతమ్ చెప్తూ ఉంటాడు, అప్పుడు ఈ హౌస్ లో ఉన్న వాళ్ళంతా నాకు అక్కలే అని చెప్పేసి చెప్పుకుంటూ పోతాడు అన్నట్టు. ఏంటిది ఏం మాట్లాడుతున్నావు అంటే అనుకుంటే గౌతమ్ వెనుక పడుతుంటది. నువ్వు మీ తమ్ముడు చెప్తున్నాడు కదా అని చెప్పేసి అవినేష్ అంటుంటాడు. ఎవరు తమ్ముడు, ఎవరి తమ్ముడు రాదు అని చెప్పేసి మళ్ళీ రోహిణి అవినాశం కొట్టుకుంటాడు. ఏం కొడుతున్నావు, ఏంటిది ఏం కొడుతున్నావు, మీ తమ్ముడు అంటున్నాడు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. నేను చిన్నదాన్ని నా ఏజ్ ఏం ఉన్నది అని చెప్పేసి రోహిణి అంటుంది అన్నట్టు. అన్న తర్వాత రోహిణి అంటుంది. అయిపోయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్ అందరినీ గార్డియన్లోకి వచ్చేసి నిలబడమంటాడు. నిలబడిన తర్వాత ఇది వచ్చేసి లాస్ట్ ఫైనల్ నామినేషన్. ఇందులో వచ్చేసి ఎవరిని నామినేట్ చేస్తారు అన్నట్టు అది చెప్తుంటాడు అన్నట్టు. మీ ఇది లాస్ట్ ఫైనల్ నామినేషన్ లిస్టు, ఇది బిగ్ బాస్ 8కు అని చెప్పేసి చెప్పి మీరందరూ ఆడియన్స్ ను ఎదుర్కోవాల్సింది ఉంటుంది. మీరందరూ ఆడియన్స్ ప్రకారం అయితే అందరూ నామినేట్ అయిపోయినారు, ఒక ఓన్లీ అవినాష్ తప్ప. అవినాష్ వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది కాబట్టి అవినాష్ ఒకడు మినహా మిగతా అందరూ నామినేషన్ అయిపోయారని చెప్పేసి చెప్తాడు. ఏంది ఇంత సింపుల్ గా అయిపోయింది బిగ్ బాస్ అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు. కట్ చేస్తే అందరినీ గార్డెన్ ఏరియాలకి బిగ్ బాస్ రమ్మని వచ్చేసి అక్కడ వెనక ఫొటోస్ పెడతాడు. ముంగట వీళ్ళు కూర్చున్న తర్వాత వచ్చేసి మీ సేఫ్ అనేది ఫొటోస్ ఫ్రేమ్ మీద సేఫ్ అని రాసి ఉంటుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు అన్నట్టు. బిగ్ బాస్ నామినేషన్ లో మీరు సేఫ్ కావాలడానికి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అది మిమ్మల్ని సేవ్ చేయాలన్నా నామినేట్ చేయాలన్నా వాళ్ళు చెప్తా ఉంటారు, కాబట్టి వాళ్ళ నుంచే ఉంటుంది మీకు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. అందుకు అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినావు కాబట్టి మీతో పాటు స్టార్ట్ చేద్దాము అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత అవినాష్ వస్తాడు. వచ్చేసి సెకండ్ ఫైనలిస్టు ఎవరు ఉండకూడదు అనుకుంటున్నావో వారిని నువ్వు నామినేట్ చెయ్యి,
హౌస్ నుంచి ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ కావద్దు అనుకుంటున్నావు వాళ్ళని నామినేట్ చేయని చెప్పి చెప్తాడు అన్నట్టు. అప్పుడు అవినాష్ వచ్చేసి విష్ణుప్రియను నామినేట్ చేస్తాడు. నువ్వు ప్రతి గేమ్లో భయపడతావు, బిగ్ బాస్ వచ్చినప్పుడు ప్రతి గేమ్లో నేను ఆడలేకపోతున్నాను, ఆడలేను అని చెప్పేసి అనుకుంటావు. ఆ విషయంలో నేను వచ్చేసి నామినేట్ చేస్తున్నా అని చెప్పి చెప్తాను అన్నట్టు. ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నా అని చెప్పి అంటే, నేను ఎప్పుడు బిగ్ బాస్ ఆ హౌస్లో నేను ఈ గేమ్లో నేను ఆడలేను, నాకు ఆడరాదు అన్నట్టు నేను చెప్పలేదే. ప్రతి ఒక్క గేమ్లో నేను ఇచ్చాను, ఎఫెక్ట్ అనేది ఇచ్చాను, నువ్వు సూటబుల్ కాదు అది అని చెప్పి మాట్లాడినావు కదా అని చెప్తాడు అన్నట్టు. నేను అట్లా చెప్పాను కానీ ఆడలేనని చెప్పేసి ఎప్పుడు గివప్ ఇయ్యలేదు కదా, నేను ప్రతి ఒక్క గేమ్ ఆడినా కదా అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. చెప్పిన తర్వాత అవినాష్ అంటాడు, మళ్ళీ నువ్వు ఈ గేమ్లో వచ్చేసి ప్రతి దానికి ఇట్లా ఉన్నావు కాబట్టి దాని విషయంలో నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి, అంటే వీళ్ళ 7గురిలో నువ్వు డైరెక్ట్ కాదని సెకండ్ ఫైనలిస్ట్ కాకుండా ఉండడానికి అని చెప్పి చెప్తాను అన్నాడు. చెప్పిన తర్వాత వచ్చేసి సరే అని చెప్పేసి విష్ణుప్రియ ఉంటుంది. తర్వాత దాన్ని బటన్ నొక్కగానే వచ్చేసి ప్రేమ అనేది బండ్ అయిపోతుంది. బండ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. నీ ఫోటో ఫ్రేమ్ బండ్ అయింది కాబట్టి నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు కాకూడదు అనుకుంటున్నావు వారిని డైరెక్ట్ నామినేషన్ చేయొచ్చు అని చెప్పి నీ ప్రక్రియ నువ్వు స్టార్ట్ చేయని చెప్పి చెప్తాను అన్నట్టు. చెప్తే అప్పుడు ప్రేరణ వచ్చింది, సారీ విష్ణుప్రియ వచ్చేసి నేను గౌతమ్ అనుకుంటున్న బిగ్ బాస్ అని చెప్పి చెప్తాడు. గౌతము వచ్చేసి నువ్వు ఫస్ట్ నుంచి నాకు ఇంటరాక్ట్ అనేది విషయంలో నువ్వు చాలా వరకు కాలేదు, నేనే వచ్చి ప్రతిసారి నేనే ఫేస్ టు ఫేస్ వచ్చి నేను మాట్లాడడం జరుగుతుంది తప్ప నువ్వు ఎన్నడూ ముఖం ముందుగా వచ్చి మాట్లాడలేదు, నువ్వు ఏదైనా ఇండివిజువల్గా నిరూపించుకున్నట్టు ఇట్లా ఆడుతున్నావు అన్నట్టు ఎవరు చెప్తుంది అన్నట్టు. చెప్తే అప్పుడు గౌతమ్ అంటాడు, నేను ప్రతి ఒక్కటి నేను ఇంటర్ఫిక్ట్ అనేది కాదు, నేను నా తెలిసిందిలో వచ్చి మాట్లాడుతున్న ప్రతి ఒక్క విషయంలో నీతోని, నువ్వు అలా అనుకుంటే తప్పు నాది కాదు కదా అని చెప్పేసి ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఇందులో ఎలాంటి వర్డ్స్ అంత డీప్గా మనం ఆలోచించే వర్డ్స్ కూడా లేవు, ఏదో చేయాలి కాబట్టి తీసేయాలన్నట్టు ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది. తర్వాత వచ్చేసి నేను బటన్ వచ్చేసి కలవడానికి ప్రయత్నిస్తే అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అన్నట్టు. ఆ ఫోటో అనేది నానిందని చెప్పేసి గౌతమ్ చెప్తాడు, కాలదు. కాలకపోతే మళ్ళీ వచ్చేసి బిగ్ బాస్ అందరినీ హౌస్లోకి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడ విష్ణుప్రియ రోహిణి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. ఏంది గౌతమ్ మాట్లాడే వర్డ్స్ అనే బుల్లెట్ లాగా ఉంటాయి కదా, కొంచెం ఆర్గ్యుమెంట్గా ఉంటాయి కదా అని చెప్పేసి చెప్తుంటుంది. అదేం లేదే, నాకు ఇట్లా అయితే అనిపించలేదు, ఫస్ట్ వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో నన్ను నామినేషన్ చేసినప్పుడు అట్లా ఓవరాల్గానే అయితే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి, నాకైతే ఎప్పుడు అట్లా అనిపించలేదు అన్నట్టు చెప్తుంది. ఎందుకంటే గౌతమ్ వీళ్ళు ఇద్దరు ఒకటే కాబట్టి అట్లా చెప్తుంది. కానీ గౌతమ్ చేసే పాయింట్ అనేది తింపి తీసుకొచ్చి ఒకటే పాయింట్ దాన్ని ఎక్కడికో తింపుకొచ్చి ఆ పాయింట్ అట్లా అని చెప్పేసి చెప్తాడు. కానీ తప్ప డైరెక్ట్ అనేది చెప్పాడు, ఎప్పుడు ఆ పాయింట్ గురించి డైరెక్ట్ చెప్పాడు. అదే చిన్న వర్డ్ పట్టుకొని దాన్ని ఎంతో పెద్ద ప్రొలాంగ్ చేసుకుంటూ దాన్ని మాట్లాడి పెద్ద విసుకొచ్చినట్టు చేస్తాడు తప్ప కరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా వర్డ్ అనేది ఉండదు ఆయనకు, గౌతమ్కు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ బిగ్ బాస్ చెప్పుకుంటాడు, ఏంది బిగ్ బాస్ 14th వీక్ వచ్చినాక తర్వాత కూడా ఇంట్రాక్ట్ కాలేదని చెప్పేసి నామినేషన్ చేయడం అయింది అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ హౌస్లకు గార్డెన్ ఏరియా పిలిస్తే అందరు కూర్చుంటారు అక్కడ. విష్ణుప్రియను ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి బిగ్ బాస్ వచ్చేసి గౌతమ్ నేను ఏమైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ, కానీ చేయాలనుకున్నది కాబట్టి బర్న్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. బర్న్ చేయాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసి బర్న్ చేస్తా అన్నట్టు, అంతే. అది అయిపోతుంది ఆ నామినేషన్ ప్రక్రియ అనేది అక్కడ గౌతమ్ పడుతుంది. కానీ గౌతమ్ విష్ణుప్రియ నామినేషన్ విషయంలో అయితే అంత ఎఫెక్ట్ అయితే లేదు, తీయాలి కాబట్టి తీసిండు అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి గౌతమ్ను నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు కాకూడదు అని చెప్పేసి అనుకుంటామో వారిని నామినేషన్ చేసి వాళ్ళని సెకండ్ ఫైనలిస్ట్ కాకుండా నామినేషన్ చేసి అని చెప్తాడు. గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చేసి నేను నిఖిల్ నామినేట్ చేద్దాం అనుకుంటాను బిగ్ బాస్ అని చెప్పేసి నిఖిల్ నామినేషన్ చేస్తాడు. నువ్వు ప్రతిసారి నన్ను ఏదో పోర్ట్రేట్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏం పోర్ట్రేట్ చేస్తున్నా, నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు మధ్యలో ఆర్గ్యుమెంట్ అనేది చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కానీ చాలా వరకు గౌతమ్ నోరు జారి మాటలు మాట్లాడము, అనవసరమైన విషయాలు తీసుకురావడం అయితే చాలా వరకు అయితే వరస్ట్ అనిపించింది. నువ్వు పాయింట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆ పాయింట్ పెట్టేసి ఆ పాయింట్ మీద మాట్లాడి అది క్లోజ్ చేసుకుంటే బాగుంటది. కానీ అది తీసుకపోయి ఇంకో దగ్గర దింపుకొని ఇవన్నీ ఏదో పెంట లెక్క చేసుకున్నట్టయితే గౌతమ్ అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రతిది ఏంటంటే
నువ్వు పాయింట్ పెట్టినావు, ఏమున్నది పాయింట్, నన్ను రెస్పెక్ట్ ఏం ప్రొటెక్ట్ చేస్తున్నావు అని దాని గురించి అడిగినావు. దాని గురించి పాయింట్ మాట్లాడినప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మనం దాని గురించి మాట్లాడదు. కానీ మళ్ళీ అటు తీసుకపోయి ఇది ఎక్కడికో వచ్చి ఇంకో పాయింట్ గురించి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో ఏదో పాయింట్ గురించి మళ్ళీ పర్సనల్ విషయాలకు వెళ్ళి పర్సనల్ విషయంలో మాట్లాడి మళ్ళీ నోరు జారడం, ఆ వర్డ్స్లో నోరు జారడం యూజ్ చేసుకున్నావు అని చెప్పేసి అది చాలా పెద్ద వర్డ్ అన్నట్టు నాకైతే అనిపించింది. కానీ గౌతమ్ ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నావు క్లారిటీ లేదు. ఆ చెప్పే పాయింట్ అనేది క్లారిటీ చేసుకొని దాని మీద డిస్కషన్ చేసుకొని దాని మీద డిబేట్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. కానీ నాకైతే వరకు వచ్చేసి నిఖిల్ చాలా బాగా మాట్లాడినట్టు అనిపించింది. ప్రతి దానికి పాయింట్కు నువ్వు ఇది ఇట్లా అని చెప్పేసి చెప్పడం కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా క్లియర్గా చెప్పాడు. ఏంటంటే డిస్రెస్పెక్ట్ నువ్వు ఏం పోర్ట్రేట్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నట్టు ఒక పోర్ట్రేట్ అనేది నువ్వు ప్రతి ఒక్కటి పోర్ట్రేట్ చేసుకుంటున్నావు. ఆ విషయం అందరికి హౌస్లో అందరికి అర్థమైపోయింది. మొన్న టేస్టీ తేజ చెప్పిన తర్వాత కూడా అది అర్థమైపోయింది. ఎలా నువ్వు ప్రతి ఒక్కరిని ఎలా ఏం చేసుకుంటారని చెప్పేసి మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి నేను ఇండివిజువల్ నువ్వు చేసుకో లేకపోతే లేదన్నట్టు నువ్వు ప్రతి ఒక్కటి నేను ఎవరికి ఏది లేదు అన్న లెవెల్లో నువ్వు మాట్లాడుకుంటూ అదే పోర్ట్రేట్ చేస్తున్నావు. స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరిని ఏ గ్రూప్లో లేదన్నట్టు పోర్ట్రేట్ చేసుకుని కావాల్సినప్పుడు అడుగుతావు, ప్రతి ఒక్కరిని హెల్ప్నెస్ అనేది అడుగుతావు. కానీ మళ్ళీ అడిగికి వచ్చావు. ఇక్కడ డిస్కషన్ అనేది ఏం పోర్ట్రేట్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు నిఖిల్ చెప్తుంటాడు అన్నాడు పాయింట్లో, నువ్వు నీది డిస్రెస్పెక్ట్ అని ప్రతి ఒక్క వర్డ్ మాట్లాడుతావు. వాళ్ళు ఎదుటోళ్ళు మాట్లాడిన వర్డ్స్ ఏమో నీకు డిస్రెస్పెక్ట్ అవుతున్నాయి, నీకు తప్పు అనిపిస్తున్నాయి, ఆ వర్డ్స్ అనేది తప్పు అనిపిస్తున్నాయి. కానీ మరి నువ్వు వాడినప్పుడు నువ్వు చేసినప్పుడు ఆ వర్డ్స్ నీకు తప్పు కావట్లేదు. నువ్వు ఇట్లా మాట్లాడినప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రేరణతో నీకు ఇష్యూస్ ఉన్నప్పుడు ఆమె చంపే ఇట్లా ఇవన్నీ వాడినప్పుడు నీకు చాలా వరకు డిస్రెస్పెక్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నువ్వు ఫ్రెండ్ లా అంటావు, మళ్ళీ తర్వాత ఇలాంటి వర్డ్స్ వాడతావు, మాట్లాడతావు, మళ్ళీ గొడవలు స్టార్ట్ చేస్తావు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అసలు ఈ పోర్ట్రేట్ ఎట్లా చేయాలనుకుంటే నిఖిల్ క్లియర్ కట్ పాయింట్ అనేది పెట్టింది ఎగ్జాంపుల్గా. అది దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ నువ్వు నీ మా ఇద్దరి మధ్యలో జరిగిన విషయం నీకు తెలియదు అన్నట్టు ఈ లెవెల్ అని మనం తీసుకొచ్చావు. నాకెందుకు తెలియదు, నాకు తెలిసిన వారికి నేను మాట్లాడుతున్నా. నా ఆత్మసాక్షి తెలుసు, నీ సాక్షి తెలుసు, మనసాక్షి తెలుసు. దాని గురించి అనేది డిస్కషన్ చేసినప్పుడు మళ్ళీ నువ్వు వాడలేదా అమ్మాయి, నువ్వు యష్మిని వాడుకున్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడితే మొత్తం విష్ణుప్రియ మొత్తం టోటల్ ఎక్స్ప్రెషన్ వేరే తిరిగి అయిపోతుంది. ఈ వర్డ్ అనేది చాలా డిఫికల్ట్ వర్డ్. నువ్వు ఒక అమ్మాయిని వాడుకున్నావు అనేదాన్ని ఆ నామినేషన్ పాయింట్లలో తీసుకొచ్చి ఆ వర్డ్ అనేది యూజ్ చేయొద్దు. అసలు అనవసరమైన విషయము అది జరిగిన పెంట ఇంత కాదు. దాని తర్వాత ఏం జరిగింది ఏం కదా అనేది అంత తెలుసు. మళ్ళీ దాన్నే పట్టుకొని దాన్నే వేలాడుకుంటూ అంటే ఏదో కన్వే చేయాలి, ఏదో చెప్పాలి, ఏదో బయటకు పంపించాలన్నట్ట ఉద్దేశమే తప్ప ఇక్కడ కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడి కరెక్ట్ చేద్దామన్నట్ట లెవెల్ అయితే లేదు. గౌతమ్కు ప్రతి ఒక్కటి ఏది తీసుకొచ్చి ముంగట పెట్టేసి బయటకి ఏదో పోర్ట్రేట్ చేయాలి, బయటకు తీసుకుపోవాలని చెప్పి. కానీ ఆయనకి ఏమికి ఎఫెక్ట్ పడుతున్నదని అయితే ఆయనకు అర్థం కావట్లేదు. ఈ అనవసరం విషయం తీసుకొచ్చిండు, అనవసరం. అది ఆల్రెడీ పెంట అయింది. అది యష్మి నామినేషన్ అయిపోయి అక్కడ ఎలిమినేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నిఖిల్ తప్పు లేకుండా మళ్ళీ నిఖిల్ని నువ్వు యష్మిని యూజ్ చేసుకున్నావు, నువ్వు యష్మిని వాడుకున్నావు అన్నట్టు వర్డ్ వాడడం చాలా 100% రాంగ్ వర్డ్. ఇది గౌతమ్కి అయితే చాలా ఎఫెక్ట్ పడే వర్డ్ అయితే ఇది. ఎందుకంటే ఆ టాపిక్ లేదు కాబట్టి, ఆ టాపిక్ అసలు మొత్తానికి లేదు కాబట్టి, ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడవసరం. సరే నువ్వు మాట్లాడితే నువ్వు ఇట్లా యష్మితో డైరెక్ట్ అదే పాయింట్ పెట్టి మాట్లాడుతుంటే అయిపోయేది. యష్మిని ఇట్లా నువ్వు కరెక్ట్గా చెప్పకుండా ఆమెను గేమ్కి ఎఫెక్ట్ పడ్డట్టు చేసినావు, నువ్వు వాడు ఇట్లా ఆమె ఫీలింగ్స్తో ఆడుకున్నావు, చేసుకున్నావు, ఇట్లా చేసావు కాబట్టి నామినేషన్. కానీ ఈ వర్డ్ అనేది చాలా రాంగ్ వర్డ్. ఒక అమ్మాయిని యూజ్ చేసుకున్నాం అని చెప్పి వర్డ్ మాట్లాడడం అయితే 100% రాంగ్ అవుతుంది. ఆ వర్డ్ అనేది యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. అది అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత గేమ్ లో ప్రతి ఒక్కరు అమ్మాయి అబ్బాయి అనేది లేదు గేమ్ లో ప్రతి దానికి. మళ్ళీ నువ్వు అమ్మాయిలను గుంజలేదా, అమ్మాయిలకు గౌతమ్కి ఏంటంటే లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ ఉన్నది, లేడీస్ సెంటిమెంట్ తో కొడదాము, లేడీస్ నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, లేడీస్ తోనే నాకు ఎక్కువ అన్నట్టు మొత్తం ప్రతి ఒక్కటి లేడీస్ మీద పట్టుకొని గుంజుకుంటూ వస్తున్నాడు. అది ఆయనకి ఎఫెక్ట్ పడుతుంది అన్నది ఆయన క్లారిటీ అర్థమైతే లేదు. మళ్ళీ లేడీస్ బట్టి గుంజలేదా, నువ్వు లేడీస్ని గుంజలేదా, అమ్మాయిలను గుంజలేదా,
అనే వర్డ్ అనేది స్టేట్మెంట్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది అసలుకి. ఆ వర్డ్ అనే స్టేట్మెంట్ చాలా జాగ్రత్తగా వాడాలి. లేడీస్ని గుంజల అమ్మాయిలను గుంజలేదా నువ్వు అని అంటే అది చాలా సెన్సిటివ్ వర్డ్. దాన్ని తీసుకురావడం తప్పు అసలుకి. ఆ గేమ్ లో ఆడినప్పుడు ప్రతి ఒక్కరిని నాది నేను వాళ్ళతో ఆడినప్పుడు నేను వాళ్ళు లాగినప్పుడు నా ఎఫెక్ట్ అనేది ఏం పడ్డది, వాళ్ళకి ఎఫెక్ట్ పడ్డదా నాకు ఎఫెక్ట్ పడ్డదా నాకు తెలుసు. మధ్యలో దానికి వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళకి మధ్యలో నాకు మధ్యలో ఉంటే నువ్వు దాన్ని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, అది రాంగ్ అన్నట్టు నిఖిల్ ఎంతవరకు చెప్పినా కూడా అదే వర్డ్ పట్టుకొని మాట్లాడడం చాలా వరకు అయితే నాకు రాంగ్ అనిపించింది. అంత ఆర్గ్యుమెంట్లో పసలేని ఆర్గ్యుమెంట్ అంతా కరెక్ట్ చెప్తున్నా కూడా వినకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చేసి వేరే పాయింట్స్ గురించి మాట్లాడము. ఇది నీ డిస్రెస్పెక్ట్, నువ్వు ఇట్లా మాట్లాడము పీకి లేదన్నట్టు నువ్వు మాట్లాడము, అది నీ డిస్రెస్పెక్ట్ కాలేదా? మరి అవి నువ్వు వాడితే వర్డ్స్ ఏమో కరెక్ట్, ఎదుటోడు వాడితే వర్డ్స్ అనేది తప్పు అనే చెప్తూ ఉంటాను నిఖిల్. కానీ ఆయన చెప్పినా కూడా వినకుండా నేనేం వాడినా నేను ఎక్కడ వాడినా నేను ఆల్రెడీ సారీ చెప్పిన వర్డ్ పీకలేడు అన్న వర్డ్ అనేది నాకే డిస్రెస్పెక్ట్ కాదు. అయినా కూడా నేను సారీ చెప్పిన వదిలి సారీ చెప్పి ఎన్నోసార్లు సారీ చెప్పినావు నువ్వు అని చెప్పేసి నిఖిల్ అన్నా కూడా గౌతమ్ మళ్ళీ అదే తిప్పుకుంటూ సరే వదిలేసి నువ్వు వేసేసి నామినేషన్ వేస్తా అనుకుంటున్నా వేసేసి నేను వెయ్యా నా ఇష్టం నా నొక్క అని చెప్పేసి మాట్లాడతాడు. నువ్వు మాట్లాడుతుంటే సరే నీ ఇష్టం చేసుకోపో అని చెప్పేసి నిఖిల్ అన్నా కూడా మళ్ళీ ఇటుపోయి మళ్ళీ ఇంకో పాయింట్ తీసుకొస్తారు. ఏంటంటే ఆడ సీత వచ్చి చెప్పింది పర్సనల్ లైఫ్ గురించి అనేది ఈ డిస్కషన్ అయినప్పుడు అసలు పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు వచ్చింది, అసలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం ఎందుకు వచ్చింది, అసలుకి పర్సనల్ లైఫ్ గురించి అసలు తీసుకొని రావడం అసలు తప్పు అని మాట్లాడి చెప్పు, మరి ఏందో చెప్పు నువ్వు అని చెప్పి నిఖిల్ని ఏదో బ్యాడ్ చేయాలి బ్యాడ్గా చూపించాలన్న పోర్ట్రైట్లు అయితే గౌతమ్ ఇంటెన్షన్ మైండ్లో ఉన్నట్టయితే క్లారిటీగా క్లియర్ కట్ అయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. కామెంట్స్ అయితే ఏం రావట్లేదు, కామెంట్ చేస్తే కదా మనకు అర్థం కావాలి. కానీ ఇక్కడ చేసిన అయితే గౌతమ్ చాలా వరస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది నాకు అనిపించింది. నామినేషన్ పాయింట్స్ అవి తీసుకురావడానికి చాలా తప్పు. నువ్వు ఏ పాయింట్ మాట్లాడుతున్నావు, దేని మీద అడిగినావు, నువ్వు దేని మీద నామినేషన్ చేసినావు దాని మీద డిస్కస్ చేయకుండా నువ్వు పర్సనల్ పాయింట్ తీసుకొచ్చి యష్మి పాయింట్ గురించి తీసుకొచ్చి మళ్ళీ లేడీస్ సెంటిమెంట్ తీసుకొచ్చి ఈ వాడడం చాలా వరకు అయితే నీ గేమ్కి ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టయితే నేనైతే 100% చెప్పగలుగుతా. ఆయనకే ఎఫెక్ట్ పడుతుంది. ఈ పాయింట్స్ తీసుకురాకపోవడం అయితే ఉంటే బాగుండేది. నువ్వు ఒక డీసెంట్ లెవెల్లో 4th వీక్ వచ్చింది లాస్ట్ నామినేషన్, ఒక డీసెంట్ లెవెల్లో నువ్వు నామినేషన్ చేస్తే అయితే బాగుండేది. కానీ డీసెంట్ లెవెల్లో కాకుండా చాలా వరస్ట్గా నామినేషన్ చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మళ్ళీ లైఫ్ తిరిగి ఆల్రెడీ అందరికి తెలుసు హౌస్లో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏం అంటున్నారు అని చెప్పేసి అంటే సరే నువ్వు తేజ విషయంలో ఫ్రెండ్గా నువ్వు అనుకొని నువ్వు ఇట్లా చేసి నువ్వు ఏం చెప్పిండు తేజ వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పిండు అనేది కూడా తెలుసు. నువ్వు ఇండివిజువల్గా ఆడుకుంటున్నట్టు నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కటి నేను లాగుతావో చేస్తావో అని చెప్పి నిఖిల్ చెప్తుంటే ఎక్కడ లాగినా ఏం చేసినా మళ్ళీ మొత్తం హైపర్ అవ్వుకుంటూ మొత్తం బయటికి గుంజాలి ఏదో చేయాలన్నట్టు నిఖిల్ను గుంజేయాలి వర్డ్స్ అనేది అనుకుంటూ నిఖిల్ను గుంజడానికి ట్రై చేసి ఈయనే మొత్తం ఫెయిల్ అయిపోయి ఈయనే వర్డ్స్ అనేది లూజ్ అయిపోతుంది మొత్తానికి. నిఖిల్ నుంచి వర్డ్స్ ఏదైనా లూజ్ చేద్దాం అనుకున్న వ్యక్తి ఈయన టెంపర్ అయిపోయి ట్రిగర్ అయిపోయి ఈయనే వర్డ్స్ మొత్తం లూజ్ చేసుకుంటా పోతుండు. సరే నువ్వు ఆ నామినేషన్ చేసుకుంటా అంటున్నావు చేసుకోపో కొట్టుపో అని చెప్పేసి నువ్వు మూసుకో అని చెప్పి ఒక వర్డ్ మాట్లాడతాను. నీకు మూడ్ లేదు, నీకు నాకంతా చెప్పేంత మూడ్ లేదంటే లేకపోతే మూసుకో నీకు మూడ్ లేనప్పుడు మూసుకొని కూర్చో అని చెప్పేసి ఆ మాట మాట్లాడతావు. మళ్ళీ లూజ్ వాడు నోరు జారి వాడాడు మూసుకొని కూర్చోని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మూసుకొని కూర్చోవడం అనేది ఏం మాట్లాడుతున్నావు, మూసుకొని కూర్చోమని చెప్పి మాట్లాడుతున్నావు ఎందుకు ఇలాంటి వర్డ్ నేను అంటే ఏం లేదు డిస్రెస్పెక్ట్ ఏం లేదని చెప్పేసి అంటే అందరు హౌస్ మెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్ లో నువ్వు మూసుకొని కూర్చో అని చెప్పి మాట్లాడడం తప్పు ఇది అని చెప్పేసి అందరు చెప్తారు. కానీ మళ్ళీ అదే విషయంలో మళ్ళీ గౌతమ్ సరే నీ డిస్రెస్పెక్ట్ అయింది కానీ నేను సారీ అని చెప్పి నీ సారీ నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో చేసుకో కానీ అక్కడ పోయి డైరెక్ట్ పోయి నామినేషన్ చేసి కాల్చితే అయిపోయేది. మళ్ళీ పర్సనల్ లైఫ్ గురించి తీసుకొస్తాడు. ఆనాడు సీత వచ్చి మాట్లాడినప్పుడు నీ పర్సనల్ లైఫ్ గురించి ఏదో ఉన్నదని చెప్పేసి నువ్వు అన్నండి. సరే చెప్పు ఏమో చెప్తా అంటున్నా చెప్పు అంటే నేను చెప్పు నాకు చెప్పేంత నాకు మూడ్ లేదు నేను చెప్పాలంటున్నా అని చెప్పి తీసుకొచ్చడం ఎందుకు ఆ పాయింట్ మళ్ళీ ఇట్లా మాట్లాడడం ఎందుకు, అసలు పర్సనల్ దాని గురించి తీసుకురావడమే చాలా రాంగ్. కానీ కొంచెం గౌతమ్ అర్థం చేసుకుంటే మళ్ళీ తీసుకొచ్చిన తప్పు చేస్తున్నానేమో అనిపించి మళ్ళీ ఆ వర్డ్ అనేది ఆడికి క్లోజ్ చేసుకొని ఉండడం అది కరెక్టే. కానీ ఆ వర్డ్ అనేది తీసుకురావడం తప్పు. పేరణ విషయం గురించి యష్మి గురించి తీసుకురావడం తప్పు, అమ్మాయిలను గుస్తున్నావు అని చెప్పి తీసుకురావడం తప్పు. ఆ వర్డ్ అనేది ఏ కంటెంట్ అనేది నువ్వు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నావు అనేది అది క్లారిటీ నీకు లేదు.
ప్రతి ఒక్క విషయం తింపి ఒక వర్డ్ ఉంటే దాన్ని ఎక్కడికో తింపి తీసుకొచ్చి ఎన్నో పెట్టేసి ఎన్నో క్లోజ్ చేస్తావు. ఆ క్లోజింగ్ అనేది నీకు క్లారిటీ లేదు. అసలు ఆ వర్డ్ గురించి ప్రతి ఒక్క విషయం, ఆ వర్డ్ గురించి ఏం డిస్కషన్ చేయాలి, ఏం మాట్లాడాలి దాని గురించి రాకుండా అనవసర విషయాలు తీసుకొచ్చి అలా లోపటేసి మిక్సీ బట్టి మొత్తం గగ్గరించేస్తావు. మూత లేకుండా మిక్సీ పడితే ఏమవుతుంది, మొత్తం బయటకి ఇస్తున్నట్టు నీది కూడా అంతే అయిపోయినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ డిస్కషన్లో వచ్చేసి అంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడు, సరే నువ్వు వదిలే దాని గురించి అన్నట్టు మళ్ళా నేను మూసుకోమరి, సరే నీకు అంత మూల్యనప్పుడు మూసుకొని నామినేషన్ చేయపో అని చెప్పేసి చెప్తాడు. నిఖిల్ కూడా ఆ వర్డ్ అనకపోతే బాగుండేది. ఆ డిస్రెస్పెక్ట్ అనేది ఎట్లుంటుంది అని చెప్పేసి చెప్పినట్టయితే నాకు అనిపించింది. కానీ ఆ వర్డ్ వాడకూడదు, నిఖిల్ కూడా తప్పే ఆ విషయంలో. నువ్వు మూసుకొని చేయపో అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా మధ్యలో నువ్వు మాట్లాడితే వదిలే దాని గురించి, నువ్వు ఇంకో వర్డ్ కూడా మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. ఎందుకంటే ఇది ఆర్గ్యుమెంట్ అనేది చాలా చెత్తగా వెళ్ళిపోతుంది, బయటికి చాలా ఘోరంగా అనిపిస్తుంది. ఇలా ఏం వాడుతున్నాను అనేది వర్డ్స్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు కదా. అంత తప్పులు తీసుకొచ్చి అవేవో తీసుకొచ్చి చెప్తున్నాడు, నువ్వు తప్పులు చేసినావు, ఇవి తప్పులు చేసినావు, అవి తప్పులు చేస్తున్నావు అన్నట్టు చెప్తుండే. కానీ అది గేమ్ అనేది ఎఫెక్ట్ గౌతమ్కి అవుతుంది కానీ నిఖిల్కి అయితే కాదు. ఆ వర్డ్స్ అనేది నిఖిల్కే ప్లస్ పాయింట్ అయితే ఉన్నాయంటే నాకు అనిపించింది. విష్ణుప్రియ చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ మాట్లాడడం అయితే నాకైతే నిఖిల్ ఒక డిగ్నిఫైడ్ గా అయితే బిహేవ్ చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చేసి నువ్వు మోసుకొని చేయపోనాక నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నావు, అవును అన్నా అని చెప్పేసి నిఖిల్ చెప్తారు. పోయి కూర్చొని మళ్ళీ బెల్ కొట్టి అది ప్రెజర్ కొట్టేసి దాన్ని కాల్ చేస్తాడు. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ దాన్ని ఇంట్లోకి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడ వంట చేసుకుంటుంటే మళ్ళీ గౌతమ్ వచ్చేసి నిఖిల్తో మాట్లాడడానికి, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటాడు. మళ్ళీ అదే డిస్కషన్ లో మళ్ళీ గౌతమ్ వచ్చేసి ఇట్లా వర్డ్ వాడడం తప్పు అది అని చెప్పేసి మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. నేను అక్కడ దాని గురించి కాదు, నువ్వేమి ఎక్స్ప్లెయిన్ చేసావని నేను చెప్తున్నాను ఇట్లా అని చెప్తాడు. గౌతమ్ ఇది వదిలే దీని గురించి అని చెప్పేసి మాట్లాడుతుండే. లేదు అక్కడ సీత వచ్చిన తర్వాత సోఫాలో కూర్చున్న తర్వాత యష్మి వచ్చి చెప్పింది, ఇట్లా నువ్వు గాజులు వేసుకోవడము చేసుకోవడం ఇవన్నీ చెప్తుంటే ఆ ఫీలింగ్స్ అనేది అర్థం కావట్లేదా అని చెప్పేసి, నీ బయట ఒకరు ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అన్నట్టు నాకు అని చెప్పి అక్కడ జరిగిన విషయం వేరే. అంటే నాకు కూడా గాజులు వేసాడు విష్ణుప్రియ అంటారు, మరి నాకు కూడా సజెషన్ చేశాడు గాజులు వేసుకోమని చెప్పేసి, అది కూడా సైన్స్ తీసుకుంటావా నువ్వు అట్లా అని చెప్పేసి తీసుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నావు. తర్వాత గాయస్ అది వదిలేసండి. గాయస్ ఇప్పుడు పేరున చెప్పిన తర్వాత అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు యష్మి ఏం చెప్పింది, మీ మధ్యలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు కదా అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అక్కడ ఆల్రెడీ చెప్పింది యష్మి సోఫాలో కూర్చున్నప్పుడు, నేను ఆడ మా మధ్యలో ఎలాంటిది ఏం లేదు, నిఖిల్ వచ్చేసి నన్ను ఎలాంటి విధంలో గేమ్లో పరంగా నన్ను ఏదో టార్గెట్ చేసుకొని నన్ను ఏదో యూజ్ చేసుకోవాలని చెప్పేసి అది ఎలాంటి అయితే ఏం లేవు. అలా జరిగిన ఒక డ్రీమ్ గురించి చెప్పిన, ఆ డ్రీమ్ గురించి తప్ప ఏం లేదు. నిఖిల్ కూడా చాలా వరకు దూరం పెట్టు. 100% కరెక్ట్. నిఖిల్ ఈమెలో ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా నిఖిల్ మాట్లాడకుండా దూరం పెట్టి ఉండడము, మళ్ళీ వచ్చేసి యష్మి వచ్చేసి మళ్ళీ మాట్లాడు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడితేనే మళ్ళీ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం తప్ప చేసింది. కానీ ఏనాడైతే యష్మిని ఒక గేమ్ లో ప్రాంగంగా విధంగా యూజ్ చేసుకోవాలని అయితే ఎక్కడ చూడలేదు. మనం చూస్తున్న వాటికైనా చెప్పుకున్న వాటికైనా ఎక్కడైతే క్లియర్ అయితే ఎక్కడ కనబడలేదు. మామూలుగా ఫ్రెండ్ లాగా మామూలుగా చెప్పిండు, అవన్నీ సజెషన్ చేసిండు, అవిటిని తీసుకొచ్చి మళ్ళీ వీటిని గోల్మాల్ చేసి మళ్ళీ ఏదో చేద్దాం అన్నట్టు లెవెల్ వస్తే అది హౌస్లో అందరు చెప్పడం అయితే చెప్పారు. అది తప్పు, ఆ రాంగు, నువ్వు ఆ పాయింట్ తీసుకురావడం తప్పు అని చెప్పేసి క్లియర్ కట్ చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ వంట దగ్గర డిస్కషన్ జరుగుతుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి, నిఖిల్ నువ్వు క్లియర్గా ప్రేరణ గురించి ఏదో చెప్తున్నావు కదా ఎక్స్ప్లెయిన్ చేయనా కానీ వదిలేరాదంతా వద్దు అని చెప్పేసి చెప్తావు. ప్రేరణ చెప్తుండదు, వాడు చెప్పే వర్డ్ వేరే, నువ్వు అర్థం చేసుకున్నది వర్డ్ వేరే అవుతుంది. నువ్వు ఒక్కొక్కసారి ఫ్రెండ్ లాగా అనిపిస్తుంటావు, ఒకసారి ఫ్రెండ్ కాదన్నట్టు మాట్లాడుతూ ఇవన్నీ డిస్కషన్లో వచ్చేసి నా గురించి మాట్లాడుతున్నప్పుడు లేదు అక్కడ చెప్పింది ఏమున్నది, నేను ఎప్పుడు ఫ్రెండ్గా అనుకున్నాను ఎప్పుడు అని చెప్పేసి వద్దులే గౌతమ్ వదిలే, నువ్వు అనవసరంగా ఆ విషయం గురించి మాట్లాడడం ప్రేరణ అంటుంటది. అది కాదు నేను అవన్నీ అని చెప్పి మళ్ళీ గౌతమ్ తప్పుగా మాట్లాడింది గౌతమ్, తప్పుగా డిస్కషన్ చేసింది గౌతమ్, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ అదే డిస్కషన్లో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు అన్నట్టు లెవెల్లో మాట్లాడుతున్న గౌతమే.
అంతే తప్ప అక్కడ డిస్కషన్ అనేది ఏం లేదు అసలుకి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏదో ప్రోట్రేట్ చేసుకొని అన్నట్టు జరుగుతుంది. అక్కడ నిఖిల్ చెప్పింది నువ్వు ఇండివిజువల్ గా ఆడుతున్నట్టు ప్రోట్రేట్ చేసుకుని ఏదో ప్రోట్రేట్ చేసుకోవాలి అన్నట్టు చూస్తున్నావు అన్నది అది 100% కరెక్ట్ అని ఇప్పుడు మనకైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ విష్ణుప్రియ అండ్ నవీ డిస్కషన్ చేసుకుంటాం. అప్పుడు నామినేషన్ చేసినప్పుడు సజెషన్స్ ఇస్తున్నా అని చెప్పేసి ఇలా నాకు ఒక్కొక్కరితో ఉంటావు ఒక్కొక్కసారి ఉంటావు అని చెప్పి నాకు సజెషన్ ఇచ్చిండు. మరి నువ్వు అంటున్న విషయంలో కాదా, మరి నేను వచ్చేసి నామినేషన్ చేసినప్పుడు నువ్వు జెన్యూన్ అనుకున్నా, నువ్వు జెన్యూన్ కాదు, నువ్వు ఇట్లా అని చెప్పి మాట్లాడినావు. ఇప్పుడు ఎట్లా అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక ఫ్రెండ్ ఇట్లా నామినేట్ చేయొద్దు అది అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇది కరెక్టే కదా మరి. అంటే ఒకరితో ఉన్నప్పుడు నేను ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు అంటే నాగబాబుని అన్నట్టే కదా, కాటేస్తాను అన్నట్టే కదా, నువ్వు వాడిసేది మరి అని చెప్పేసి వీళ్ళు డిస్కషన్ అనేది జరుగుతూ ఉన్నది. మళ్ళీ వచ్చేసి బిగ్ బాస్ నామినేషన్ పిలుస్తాడు. అందరు వచ్చేసి నామినేషన్కి వచ్చి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వచ్చేసి గౌతమ్ నువ్వు ఎవరు సెకండ్ ఫైనలిస్ట్, నిఖిల్ నీ ఫోటో కాలిపోయింది బండ్ అయిపోయింది కాబట్టి నీకు ఎవరు సెకండ్ అది ఫైనలిస్ట్ ఉండకూడదు అనుకొని డిసైడ్ అవుతున్నావు, వాళ్ళని వచ్చేసి నామినేట్ చేయని చెప్పి అంటాడు. వచ్చేసి నా నామినేషన్ వచ్చేసి బిగ్ బాస్ రోహిణి. ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు జనాల మధ్యలోకి వెళ్ళలేదు, ఓటింగ్లోకి వెళ్ళలేదు, అంటే నామినేట్ కాలేదు డైరెక్ట్, కాబట్టి అందుకు నేను నామినేట్ చేస్తున్నాను, ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తాను. నీవు రోహిణి అడుగుతుంది గేమ్ పరంగా నేను ఏం ఆడలే, నా దగ్గర ఏం తప్పులు ఉన్నాయి ఏంటిది అనేది ఆ ఓటింగ్ అంటే నామినేషన్ ప్రకారం అంటే నా తప్పు లేదు కదా, నీ తప్పు లేదు అని చెప్పేసి చెప్తాడు నిఖిల్. చాలా డీసెంట్ గా ఇద్దరు ఆర్గ్యుమెంట్ అనేది ఇద్దరికి బాగా అనిపించింది. ఆర్గ్యుమెంట్ అనేది డిస్కషన్ అనేది బాగా, నువ్వు తప్పు చేసినావు, నువ్వు గేమ్ లో తప్పు ఆడినావు అని చెప్పి చెప్పట్లేదు. నువ్వు ఆడియన్స్ కు వెళ్ళొస్తే వాళ్ళు 13 నుంచి వాళ్ళు 13th వీక్ నుంచి వెళ్ళొచ్చారు కాబట్టి వాళ్ళకు గురించి నేను చెప్తున్నాను. నువ్వు కూడా జనాల మధ్యలోకి వస్తే బాగుంటది అని చెప్పేసి ఆ పాయింట్ మీద నేను చేస్తున్నా, కానీ నువ్వు ఆడలేదు, నీ గేమ్ లో తప్పు ఉన్నది, నువ్వు తప్పు చేసావు నేను క్లియర్ చెప్పట్లేదు. నేను దాని గురించి అని నేను మాట్లాడట్లేదు. నువ్వు ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళొస్తే బాగుంటది, నువ్వు నామినేషన్ లో లేవు కాబట్టి పోయేస్తే బాగుంటదని చెప్తున్న ప్రకారం నామినేషన్ చేస్తున్నా, కానీ లేదు నిఖిల్ నేను జీరో నుంచి హీరో దాకా అయ్యాను, ఎవరు గెలవలేవు, నువ్వు ఏ జీరో ఉన్నది నీ ఆట అని చెప్పినా కూడా నా ఆట అనేది నేను ఇండివిజువల్ లో ప్రతి టాస్క్ లో నేను గెలిచి చూపించాను తప్ప ఎక్కడ తప్పు నేను రోహిణి చెప్పట్లేదు. రోహిణి అలా నువ్వు తప్పు ఉన్నది, నువ్వు గేమ్ ఆడలేదు చేయలేదు అట్లా మాట్లాడలేదు, దాని గురించి డిస్కషన్ లేదు, ఆ టాపికే లేదు. నువ్వు జనాల మధ్యలోకి నామినేషన్లకు లేదని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నాను తప్ప అది సరే అని చెప్పి అగ్రిమెంట్ అనేది అక్కడ క్లోజ్ చేసేసుకుంటారు. క్లోజ్ చేసేసి నిఖిల్ వచ్చేసి రోహిణి నామినేషన్ చేస్తాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంటది. అవినాష్ అండ్ రోహిణి ఇట్లా మాట్లాడుతుంటుంటారు అన్నట్టు. ఏంట్రా నాకు అర్థం కాదు, వీళ్ళు నామినేషన్కి వెళ్ళలేదని చెప్పేసి ఇట్లా చేయడము నాకు అర్థం కాలేదు. నేను ప్రతి ఒక్క గేమ్ లో ఇండివిజువల్ గేమ్ లో నేను ప్రతి ఒక్క గేమ్ నాడి గెలుచుకున్నాను, జీరో నుంచి హీరో అన్నట్టు. ఇట్లా వాళ్ళు ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా నేను ఇక్కడ నిరూపించుకొచ్చుకున్న ప్రతి ఒక్క ఇండివిజువల్ లో నేను గెలిచాను. ఇండివిజువల్ గేమ్ లో ఒక మొన్న ఈ టికెట్ ఫైనల్ టాస్క్ లో తప్ప మిగతా అన్ని గేమ్ లో నేను గెలిచాను. వీళ్ళు ఇట్లా మాట్లాడడం ఏందన్నట్టు చెప్తూ ఉంటది అన్నట్టు అవినాష్ కు. కానీ అక్కడ ఏంటంటే ఎవరికి ఒక పాయింట్ లేదు, రోహిణితో మాట్లాడడానికి పాయింట్ ఏం లేదు, ఓన్లీ నామినేషన్ కోసం చెప్పేసి మాట్లాడడం తప్ప అక్కడ వేరేది లేదు. అక్కడ నిఖిల్ కూడా క్లియర్ గా చెప్పిండు నామినేషన్లకు వెళ్ళాలి అని చెప్పేసి తప్ప నీ గేమ్ బాగాలేదు ఇవన్నీ ఈ డిస్కషన్ అనేది రాలేదు. చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడుకున్నారు ఇద్దరు, అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి అక్కడ నిఖిల్ అండ్ ఇది నబీలు అండ్ ప్రేరణ విష్ణుప్రియ కూర్చొని డిన్నర్ చేస్తుంటే అక్కడ నిఖిల్ అంటాడు నేను చెప్పింది అది ఒకటే, వీళ్ళు స్టార్టింగ్ నుంచి 4th వీక్ దాకా ప్రజలకు వెళ్ళి ఓటింగ్ తో వచ్చారు కాబట్టి నువ్వు కూడా ఓటింగ్ కు నామినేషన్లకు వెళ్ళి ప్రజల ఓటింగ్ తో రావాలని చెప్పేసి అదే నేను చెప్పిన పాయింట్. దానిలో డిస్కషన్ ఏమున్నది, వీళ్ళు వచ్చి నిలబడ్డారు కాబట్టి చెప్పేసి మాట్లాడితే నా డిస్కషన్ కరెక్టే, అది వాళ్ళ పాయింట్ వీళ్ళ పాయింట్ అయితే కరెక్టే 100%. దాని తర్వాత బిగ్ బాస్ పిలుస్తారు, సోఫాలో కూర్చుంటారు. వర్షం కారణం వల్ల నిన్ను నిఖిల్ నామినేట్ చేయడం వల్ల నీ ఫోటో కాలలేకపోయింది, వర్షం కారణం వల్ల ఆ ఫోటో బంద్ చేయలేకపోతే అయిపోయాను కాబట్టి నువ్వు డైరెక్ట్ నామినేషన్ అయిపోయినావు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది, నబీల్ కు అండ్ నిఖిల్ కు డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు గౌతమ్ ఇట్లా మాట్లాడిన పాయింట్స్ సజెషన్ చెప్తున్నట్టు ఇట్లా కంప్లైంట్ చేసిండు కదా నాకు, ఇట్లా నువ్వు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి విధంగా ఉంటున్నావు, నువ్వు ఇట్లా ఉంటున్నావు అని చెప్పేసి
అది ఆయనే మాట్లాడిన ఇవి స్నేక్ లెక్క అనిపిస్తున్నాయి కదా, స్నేక్ నేను ఏమన్నా ఇట్లా ట్యాంపర్ చేస్తున్నట్టు, అంటే ఒక్కొక్కరిని షాడ చూస్తున్నట్టే కదా ఈయన మాట్లాడి, ఆయన నిజాయితీగా మాట్లాడిండి అని చెప్పేసి మాట్లాడింది కదా అని చెప్పేసి. కానీ ప్రేరణ విషయం గురించి సారీ యష్మి విషయం తీసుకురావడం అయితే నాకు చాలా బ్యాడ్ అనిపించింది. అది ఆ వర్డ్ అనేది చాలా, అమ్మాయిని నువ్వు వాడుకుంటున్నావు, గుంజుతున్నావు, ఈ వర్డ్ అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి నీకు చెప్తూ ఉంటాడు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ కట్ చేస్తే వచ్చేసి బిగ్ బాస్ అది టాస్క్ రూమ్ లో పిలుస్తారు ప్రేరణను అండ్ నబిల్ను. పిలిచేసి వచ్చేసి మీ ఇద్దరిది ఇంకా నామినేషన్ ప్రక్రియ కాలేదు, మీరు సేవ్ కావడానికి బిగ్ బాస్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు. ప్రైజ్ మనీ నుంచి మీరు మీకు ముంగట ఒక బ్యాంక్ చెక్ ఉన్నాయి, ప్రైజ్ మనీ నుంచి మీరు సేవ్ కావడానికి ఒక అమౌంట్ అనేది రాసి ఇవ్వాలి. మీరు ఆ అమౌంట్ యూజ్ చేసుకొని ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుంది, ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకొని మీరు సేవ్ కావడానికి ఈ ప్రైజ్ మనీ యూజ్ చేసుకోవచ్చు. ఇద్దరిట్లలో ఇద్దరు మ్యాచ్ కాకుండా రాయాలి అమౌంట్. 15 lakhs వరకు మీరు ఎంతనే రాసుకోవచ్చు. ఆ అమౌంట్ను యూజ్ చేసుకొని మీరు సేవ్ కావడానికి మీ బెట్టింగ్ అనేది చేయాలని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత వచ్చేసి ఈ అమౌంట్ అనేది 5 months కట్ అవుతుందని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రేరణ అనేది రాసిస్తుంది. నబీల్ వచ్చేసి అటు ఇటు తిరుగుతాడు, ఆలోచించుకుంటా హౌస్లో వచ్చేసి నబిల్ రాయడు అని చెప్పేసి నిఖిల్ అండ్ అవినాష్ అయితే స్ట్రాంగ్ గా చెప్తాడు, నబిల్ రాయడు తెలుసు కాబట్టి అని చెప్పేసి చెప్తాడు అంటట్టు. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకు క్లారిటీ అనేది లేదు. రాయడు వీళ్ళని బెట్టు లెక్క రాయడు, వీళ్ళు రాయరు పేరున పాపం అని చెప్పేసి చెప్తా ఉంటారు. వాళ్ళు వచ్చేసి బిగ్ బాస్ రాసేసాము డన్ బిగ్ బాస్ అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ బిగ్ బాస్ అనేది చూపిస్తాడు, చెప్తాడు అన్నట్టు. మళ్ళీ బయటకు వచ్చే ముందు చెప్తాడు, మీరు రాసిన అమౌంట్లు బిగ్ బాస్ హౌస్ లో మీరు ఎవరితోని డిస్కస్ చేయకూడదు, మీ ఇద్దరు కూడా ఏమేమి అమౌంట్ రాసిన మీరిద్దరు కూడా డిస్కస్ చేసుకోవద్దు, హౌస్ లో కూడా చెప్పొద్దు అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత బయటకు పంపించిన తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలో నిలబడతారు. నిలబడిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. వీళ్ళు వచ్చేసి బిగ్ బాస్ హౌస్ సెకండ్ ఫైనలిస్ట్ కావడానికి అమౌంట్ అనేది రాసుకున్నారు. ఆ అమౌంట్ అనేది రాసుకోకుండా వాళ్ళు అది స్క్రష్ బాక్స్ లో వేసి వీళ్ళు డైరెక్ట్ నామినేషన్ కావడానికి బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ మీరు ఒప్పించి చేయాలి, లేదా వాళ్ళకు ఒప్పియలేని పరిస్థితిలో వాళ్ళు కావాలనుకుంటే ఆ బాక్స్ లో వేసుకోవచ్చు, సేవ్ కావచ్చు అని చెప్పి చెప్తాడు అన్నట్టు హౌస్ బిగ్ బాస్. చెప్పిన తర్వాత వచ్చేసి అప్పుడు గౌతమ్ స్టాక్ తీసుకొని నేను పర్సనల్ గా చెప్తున్నా, మీరు ఏదో ట్రాంప్ మీది చెప్తున్నట్టు అనుకోకూడదు, నేనైతే చెప్తున్నా డైరెక్ట్, మీరు 14th week లో మీరు జనాల మధ్యలో వెళ్ళి వస్తేనే మీకు మంచి ఓటింగ్ అనేది వస్తుంది. కానీ లేదు ఇప్పుడు సేవ్ అయిపోతే నేను సెకండ్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోతా అనుకుంటే మీరు 15th week డైరెక్ట్ ఫస్ట్ బయట ఇంటి హౌస్ నుంచి బయటకు వెళ్ళేది మీరే అవుతారు. కాబట్టి ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 14th week లో కంపల్సరీ ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, వెళ్తేనే 14th week లో ఎన్నోట్స్ వస్తే మీకు ఫైనలైజ్ లో బాగుంటది అని చెప్పేసి చెప్తారు అన్నట్టు గౌతమ్. చెప్పిన తర్వాత వచ్చి నిఖిల్ అంటాడు, ఇది ఎన్ని ఆటుపోట్లతో ఎంతమంది దెబ్బలు తిని అంత అమౌంట్ సమకూర్చారో ఆ అమౌంట్ అనేది మీరు ఇలా తీసుకోకుండా మీరు డైరెక్ట్ వస్తే ప్రజల మధ్యలోకి ఓటింగ్ అనేది తీసుకుంటే బెటర్ ఉంటది అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. రోహిణి కూడా అదే మాట చెప్తుంది, ఈ ఓటింగ్ అనేది ప్రజల మధ్యలోకి వెళ్ళి నువ్వు తీసుకొని వస్తే బెటర్గా ఉంటుంది, మీకు ఈ అమౌంట్ అనేది వాడుకొని చేసుకోకుండా ఉంటే బెటరు అది అని చెప్పేసి హౌస్ మేట్స్ అంతా డిస్కషన్ చేసి ఒప్పించడానికి ప్రయత్నిస్తారు అన్నట్టు. ఒప్పించడానికి ప్రయత్నిస్తే నేను ఒక్కరిని నవీల్ అంటాడు, నేను ఒక్కరిని కాదు ఆమె కూడా ఒప్పుకొని అందులో వేస్తే ఓకే నేను కూడా అగ్రీ చేస్తా, లేదు కాదనుకుంటే నేనైతే అట్లా చేయడం అని చెప్పేసి చెప్తా అంటారు అన్నట్టు. చెప్తే ప్రేరణ ఇట్లా కాంప్రమైజ్ అయ్యి ఓకే ఇద్దరం వేద్దాము అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అని చేస్తారు. మీ ఇద్దరు రాసిన అమౌంట్ అనేది మీకు హౌస్ మేట్స్ కదా చూపియండి అని చెప్తారు. చెప్పిన తర్వాత వచ్చేసి ప్రేరణ వచ్చేసి 4 lakhs రాస్తుంది, నవీల్ వచ్చేసి 15 lakhs రాస్తుంది. కానీ ఇక్కడ నబీల్ వచ్చేసి ఎంత సెల్ఫిష్ గా ఆలోచించాడు అనేది చాలా వరకు అర్థమైపోతుంది. కానీ అక్కడ నువ్వు 0 నుంచి 15 lakhs వరకు రాసుకోండి, 1 రూపీ అయినా రాసుకోవచ్చు కదా, అంత అమౌంట్ రాయడం అవసరం లేదు కదా. ఎట్లా నువ్వు చేసుకున్నప్పుడు 1 రూపీతో సేఫ్ కొనుక్కుంటానని చెప్పేసి రాయొచ్చు కదా. పేరున ఎక్కువ రాసుకున్నా కానీ అనే ఉద్దేశంతో ఆమె ఎంత ఎక్కువ రాస్తుందో తెలియదు కదా అని చెప్పేసి నేను 15 దాకా రాశా అని చెప్పేసి చెప్తాను అన్నట్టు.
కానీ మీ మీద నమ్మకం పెట్టుకొని మీరు రాయవు అనుకొని మేము అనుకున్నాం, కానీ నువ్వు ఇట్లా రాసినావు అని చెప్పేసి. ఎందుకంటే నబిల్కు ఆల్రెడీ జనాలు ఉన్నారని చెప్పేసి, నమ్మకం ఉన్నదని చెప్పేసి మాట్లాడుకున్నానికి మరి నువ్వు డైరెక్ట్ పోకుండా చేసుకోవడానికి వచ్చు కదా, అది నా పాయింట్. మరి మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి చెక్స్ ఫ్రెష్లో వేసేస్తారు, అవి అయిపోతాయి, బిర్యానీ వేస్తే అయిపోతుంది. నేను మరి నబిల్ ఐ లవ్ యూ చెప్పురి, మొత్తం అందరు చెప్పురి, చెప్తేనే అట్లా వేస్తా, లేకపోతే ఇంక లేస్తా అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటాడు అన్నట్టు. చిన్న కామెడీలకే చేద్దామని చేసిండు, కానీ అక్కడ కంటెంట్ అనేది రాలేదు, అంత క్లియర్ అంటే రాలేదు. ఏదో బెదిరిస్తున్నట్టయితే వచ్చింది, అది బెదిరిస్తున్నట్టు లెవెల్లో చూపించినట్టయితే వచ్చింది, కానీ నబిల్కి ఇష్టం లేదు. యాక్చువల్గా నేను అందరు నామినేషన్ అయిపోయిన తర్వాత నా ఫోటో ఇక్కడ ఉంటే సెకండ్ ఫైనలిస్ట్ అయితే కావచ్చు, నన్ను ఎవరు నామినేషన్ చేయరు కావచ్చు అని అనుకున్నా, కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరే అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాను అన్నట్టు. మేము డైరెక్ట్ వచ్చేసి చెక్లు అనేది ఇస్తున్నాం అని చెప్పేసి అందులో వేసేసిన తర్వాత నా నిఖిల్ అంటాడు, ఐఐటి నబిల్, ఐఐటి నువ్వు అంత అమౌంట్ అసలు అనుకోలేదు, మనం మోసం చేసినాం అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత వచ్చేసి అది కట్ చేసేసి మళ్ళీ వచ్చేసి బెడ్రూమ్ లో వచ్చేసి నబిల్ మాట్లాడుకుంటుంటాడు అన్నట్టు. బిగ్ బాస్ నేను అమౌంట్ అనేది అంత రాయేస్తుండేది కాకుండా, కానీ నా సెల్ఫిష్ గా ఆలోచించాను, ఇంత అంత సెల్ఫిష్ గా ఆలోచించకుండా ఉంటే బాగుండేది అనే సెల్ఫ్ రియాక్షన్ అనేది తనకు అర్థమైపోతుంది అన్నట్టు. యాక్చువల్ గా నేను సెల్ఫిష్ గా ఆలోచించాను చాలా వరకు. ఆమె అమౌంట్ ఇంకా ఎక్కువ ఏమైనా రాస్తుంది కావచ్చు అని చెప్పేసి నేను 15 lakhs రాసిన. ఎందుకంటే ఆమె ఈ దానిలో ఆమె కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే, అంటే త్యాగం చేయకపోతే నేను కూడా త్యాగం ఎందుకు చేయాలి, నేను కూడా గెలవచ్చు కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆలోచించాను. కానీ అందరి మీద వచ్చిన తర్వాత లేదు వాళ్ళు వేస్తేనే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపించింది. అదే నిర్ణయం వాళ్ళని చూడంగానే నాకు నిర్ణయం వచ్చింది. కాబట్టి ఆమెను కూడా కాంప్రమైజ్ చేసేసి డైరెక్ట్ ఇద్దరం కలిసి అట్లా వేసినాం బిగ్ బాస్. కానీ ఫస్ట్ టైం నేను సెల్ఫిష్ ఆలోచించాను, ఎందుకు ఆడకూడదు అన్నట్టు అనిపించింది అంతే అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అక్కడ అవినాష్ వచ్చేసి, ఏంటి బిగ్ బాస్ మీ టెస్ట్లు మీ ఇంత టెస్ట్లు పెట్టడము చాలా మైండ్ బ్లాక్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అని చెప్పేసి పాడుకుంటా అవినాష్ వెళ్తాడు. కానీ ఇక్కడ క్లారిటీ ఏంటంటే అర్థమైపోయింది ఏంటంటే, మనకు వచ్చేసి నబిల్ కూడా సెల్ఫ్గా ఏంటంటే అయితేనో కాను అన్నట్టు లెవెల్ ఆలోచించుకుంటూ సెల్ఫ్గా ఆడుకోవడము, సెల్ఫిష్గా స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ గేమ్ అనేది డౌన్ ఫాల్కి వచ్చేస్తుంది, డౌన్గా చేసుకుంటారు, నబిలే చేసుకుంటాడు ప్రతి విషయంలో. ఒకరి ఎవరన్నా నామినేట్ చేసినా లేకపోతే గెలుపుగా కాకున్నప్పుడు కూడా డిస్కరేజ్మెంట్ అనేది చాలా అవుతుంది, చాలా వాళ్ళని మాట్లాడము, అనడం, చేయడము ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి నబిలే కొంచెం డౌన్ చేసుకుంటూ వస్తున్నాడు ఇవని అనిపిస్తుంది. ఆ సెల్ఫిష్ గా ఆడుకోకుంటే బాగుండేది. ₹1 రాస్తే క్రేజ్ అనేది బాగా పెరిగి ఓట్6 అనేది చాలా వచ్చేవాటి. ఆ నమ్మకమే మనకు ఏంటంటే ముందుకు తీసుకెళ్ళిపోతుంది కదా. నువ్వు నేను జనాలతోనే అన్నట్టు నిర్ణయం తీసుకునే నువ్వు ₹1 రాస్తే, అరే మొత్తం నబిల్ సూపర్ రా, ₹1 రాసుకున్నారా, ఏదో ఆ ప్రక్రియ కావాలని చెప్పేసి రాసుకున్నాడు, 0 అమౌంట్ రాసినా ₹1 రాసినా నువ్వు హైలైట్ అయిపోయేదానివి. చూస్తే జనాల కోసమే నమ్ముకున్నాను ఉన్నారా అని చెప్పేసి ఓటింగ్ శాతం అనేది పెరిగేది. కానీ ఇట్లా నువ్వు చేయడం చాలా వరకు నీ గేమ్కి అయితే డిస్కరేజ్మెంట్ అయితే అవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మన బిగ్ బాస్ రివ్యూ. నామినేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరిది గొప్ప ఎవరిది తప్పైంది అనేది. కానీ ఇవాళ నామినేషన్ ప్రక్రియలో అయితే గౌతమ్ 100% రాంగ్ అయితే నాకు చాలా రాంగ్ అనిపించింది. ఆ విషయాలు తీసుకురావడము అవైతే చాలా తప్పు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఇది మన రివ్యూ. మీకు ఎలా అనిపించింది? కొత్తగా మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద పక్కపండి బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ టంగన కొట్టండి, ఆ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఫర్దర్గా నేను వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్లు వస్తే చూడొచ్చు. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉంది, ఏం కదా, నేను ఇంకా బెటర్గా ఏం చెప్తే బాగుండేది, ఏమైనా తప్పు చేశానని, తప్పుగా మాట్లాడినది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్.